హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చూస్తే ఎవరైనా సూసైడ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకి ఏంటంటే కొంచెం ధైర్యం, కొంచెం మనం వాళ్ళ తెలియని విషయాలు షేర్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మన సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ వాళ్ళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు కదా ఫ్రెండ్స్. అట్లాంటివి జరగద్దు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆయన ఆన్లైన్ బెట్టింగ్లు అని చెప్పేసి మళ్ళీ అప్పులు ఎక్కువైనాయి, ఇల్లు లోన్ మీద లోన్ తీసుకొని ఇట్లా అప్పులు అయినాయి అని మనకు న్యూస్లో వస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇట్లాంటి వాటి నుంచి ఎలా మనం కొంచెం టైం తీసుకోవచ్చు. ఇట్లాంటి వాటి నుంచి ఒక 1 year టైం పెట్టుకొని మళ్ళీ తర్వాత కట్టుకోవచ్చు, ఒక 1 year ఆపుకోవచ్చు. ఇట్లాంటివన్నీ మనకు ఎవరి ద్వారా తెలుస్తాయంటే ఫస్ట్ మన మీదకి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, అటువంటివి అయితే మనం సైబర్ క్రైమ్కి వెళ్ళాలి. ఇంకా ప్రెషర్ ఎక్కువ అయింది, ఇంకా ఏదన్నా అయిందంటే మనం ఒక లాయర్ని పెట్టుకోవాలి. లాయర్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మనం ఇప్పుడైతే ఎవరికైతే అప్పులు ఉన్నామో వాళ్ళకు నోటీసులు పంపిస్తారు అన్నట్టుగా. మన ఇప్పుడు ఈయనకు ఒక 1 year టైం ఇవ్వండి. టైం ఇస్తే ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈఎంఐలు అయినా కానీ, బ్యాంకు లోన్లు అయినా కానీ, లేకపోతే మనకు ఎవరికన్నా మన అప్పు తీసుకునేవి మళ్ళీ కట్టేటివి ఉన్నా కానీ, ఇట్లాంటి అన్నిటికీ మనం పరిష్కారం ఏంటంటే ఒక 1 year టైం పెట్టుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఎప్పుడు మనం ఆర్థికంగా మళ్ళీ మంచిగా అవుతాం, దాన్ని బట్టి మనం ఒక టైం అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఇట్లా తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈయన చేసిన అప్పులకు వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ భార్య, అసలు వాళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడు వాళ్ళైతే చనిపోయారు కదా. కారణం అయితే ఈ గన్మెనే. ఈయనైతే ఏమో అప్పులు చేసిండు, దేని మీద అప్పులు చేసిండు. ఎవరైనా కానీ ఫ్రెండ్స్, మన స్తోమతకు మించి అప్పులు చేయొద్దు. ఇప్పుడు మన సిబిల్ స్కోర్ మంచిగా ఉందనుకో, ఈ బ్యాంకు వాళ్ళు కూడా ఏంది బజాజ్ ఫైనాన్స్ కానీ ఇంకా వేరే లోన్లు, క్రెడిట్ కార్డులని మస్తు ఎంట పడతారు. మనం కూడా తీసుకొని ఏం చేస్తాం, మనకు తీసుకున్నప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ క్రెడిట్ కార్డులు గీకేటప్పుడైనా, లేకపోతే బ్యాంకు లోన్ తీసుకొని పర్సనల్ లోన్ ఉంటాయి కదా, అవి తీసుకొని మంచిగా ఖర్చు పెట్టేటప్పుడైనా కానీ మంచిగా అనిపిస్తుంది. కానీ అవి కట్టేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ కథ. ఆ కట్టేటప్పుడే మనకు చాలా అంటే ఇబ్బందులు ఫేస్ అవుతాయి. ఇట్లాంటి వాటి నుంచి మీరు ఎస్కేప్ అని కాదు, కాకపోతే మీరు ఏమంటారు, మొత్తం తల మీదకి వచ్చినప్పుడు కొంచెం టైం అనేది మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి మీరు పోలీస్ స్టేషన్ పోవచ్చు, ఆన్లైన్ బెట్టింగ్లు ఇట్లాంటివి అయితే సైబర్ క్రైమ్కి వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్కువ అయితే మనం ఒక లాయర్ని పెట్టుకొని కూడా మనం ఇట్లాంటి మనం టైం అంటే మాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి నోటీస్ పంపించచ్చు. అట్లా పంపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనకు టైం ఇస్తారు, మళ్ళీ మధ్యలో కూడా మనల్ని టచ్ చేయరు. మళ్ళీ మన టైం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వస్తారు మన దగ్గరికి. వచ్చి మళ్ళీ 1 సంవత్సరం పెట్టుకున్నాం అనుకో, సంవత్సరం తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తారు. ఈ టైం లోపల మనం ఆర్థికంగా మళ్ళీ ఎట్లా కమ్బ్యాక్ కావాలి, ఆర్థికంగా మనం ఏమేమి చేయాలనేది మనం ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటారు, ఆయన గన్మెన్ ఉన్నాడు, ఆయన మనకు పూర్తి వివరాలు అయితే మనకు ఏం తెలియదు. మామూలుగా మనం న్యూస్లో చూసే మాట్లాడుతున్నాం. ఏంటంటే ఈ గన్మ్యాన్ కూడా, ఒక కలెక్టర్ దగ్గర గన్మ్యాన్ కూడా మరి ఇంత అజ్ఞానం అనొచ్చు. ఎందుకంటే ఆలోచించాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయనకు 50 లక్షలు ఉన్నాయా, 1 కోటి రూపాయలు ఉన్నాయా, ఇంకెక్కువ ఉన్నాయా మనకు తెలియదు. ఎన్ని అప్పులు ఉన్నాయో మనకు తెలియదు. కాకపోతే దేనికైనా కానీ సొల్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్, దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. అదేంటంటే మనకు తెలిసిన వ్యక్తులతో. ఇప్పుడు నేను ఉన్న ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టినా సూసైడ్ కోసం. నాకు పరిస్థితికి ఎట్లున్నది, ఇది పరిస్థితి, ఇది సిచ్యువేషన్ అని యూట్యూబ్లో కూడా వీడియోలు పెట్టినా. వీడియోలు పెడితే మాకు ఫోన్ చేసేటోళ్ళు మస్తు మంది ఫోన్ చేసారు, బాధపడేటోళ్ళు బాధపడ్డారు. గిట్లా కాదు, గిట్లా గీ పని చేయి, గా పని చేయి, గిట్లా చాలా రకాలుగా గంటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మా వీడియోలు చూసి. మనం ఏంటంటే ఫస్ట్ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు అగ్రెసివ్ కావద్దు. అగ్రెసివ్ కాకుండా మనకు తెలిసిన వాళ్ళతోట, లేకపోతే ఇట్లా మనకు ఏమైనా ఛానల్ ఉంటే, ఇన్స్టాగ్రామ్ ఉంటే దానిలో ఒక వీడియో తీసి పెట్టినా కానీ మనకు ధైర్యం చెప్పేటోళ్ళు మస్తు మంది వస్తారు. మనకు చేయూత ఇచ్చేటోళ్ళు కూడా వస్తారు. నాకు ఏమంటారు, యూట్యూబ్లో వీడియో పెట్టగానే కొంతమంది పైసలు కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు నాకు. ఏంటంటే ఆర్థికంగా నేను ఇట్లా ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పేసి వీడియో పెడితే పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఏంటంటే ఫస్ట్ మనం విషయం అనేది మన గుండెలో దాచుకొని అది మొత్తం పెరిగిపోయేదాకా చూడొద్దు ఎప్పుడైనా కానీ. అరే మనం ప్రాబ్లంలో పడుతున్నాం అనే మనకు తెలిసిపోతుంది.
తెలిసిపోయినప్పుడే కథ ఓపెన్ అప్ కావాలి. వాడు చుట్టాలు ఇట్లా అనుకుంటాడు, వీడు అట్లా అనుకుంటాడు, ఎవడు అట్లా అనుకుంటాడు, ఇదంతా అవసరమే లేదు. ఫస్ట్ మనం ఓపెన్ కావాలి. ఓపెన్ అయితే వాడు శత్రువు అయినా కానీ అరే వీడు ఈ ప్రాబ్లంలో ఉన్నాడు కదరా అని చెప్పేసి మనకు వానికి అంటే వానికి తెలిసిన విషయం చెప్తాడో లేకపోతే వానికి తోచింది ఏదో చేస్తారు ఖచ్చితంగా. మనుషులంతా మొత్తానికైతే ఎవ్వరు విడిచిపెట్టాడు. వానికి ఎవరైనా కానీ వానికి తెలిసిందో లేకపోతే వానికి తోచిందో ఏదో ఒకటి వాని ద్వారా మనకు ఏదన్నా హెల్ప్ అయితే చేయనికైతే మనుషులు ముంగడికి వస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఇట్లాంటి విషయానికి మనం అప్పుల బాధ అయినా కానీ తొందరపడి ఏది చేసుకోవద్దు. మళ్ళీ అది ఫ్యామిలీ మీదకి తీసుకొచ్చడం తప్పు. ఎందుకంటే మనం చేసిన అప్పులకు వాళ్ళ మీద తీసుకొచ్చేది ఫ్రెండ్స్. నాకు ఇప్పటికి కూడా నేను సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. నా సిచ్యువేషన్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. నేనేం చేసినా తెలుసా, నేనేం చేసినా ఒక కొన్ని రోజు మీ అమ్మల ఇంటికి పోర్రి అని చెప్పి మా వైఫ్కి ఇప్పటికి కూడా చెప్తాను నేను. మీ అమ్మకాడికి కోరి మా పెద్ద బిడ్డ హాస్టల్లో ఉంటుంది, మా ఇద్దరు చిన్నపిల్లలు ఏమే కొద్ది. నేను అట్లా ఎప్పుడు ఏమంటారు ఏదన్నా తెలివి మంచిగా ఆలోచించి చేసే టైప్లో ఉంటా అన్నట్టున్నది. తొందర ఇప్పుడు 10 లక్షలకు 20 లక్షలకు 50 లక్షలకు కోటి రూపాయలకు ఒక 4 ప్రాణాలు పోవడంటే అది వర్త్ కానే కాదు అసలు. పైసలు సంపాదించవచ్చు, లేకపోతే ఏదో చేయవచ్చు పైసల విషయంలో, కానీ ప్రాణాలు అనేది దానికి మనం వర్త్ లేదు అది లోకంలో. అట్లాంటి ఇద్దరు పిల్లల్ని చంపుకొని భార్యను చంపుకొని ఆయన మళ్ళా ఏమంటారు ఒక మంచి జాబ్ ఉంది అంటే ఇక వింటేనే అది బాధ. అంటే ఇక మనం న్యూస్లో చూస్తా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. అది పిల్లల్ని గన్నుతో షూట్ చేయడం అనేది చాలా 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 అది మనకు శాత కాకపోతే మనకు అత్తమామలు ఉంటారు, అమ్మ నాన్నలు ఉంటారు. ఏ విషయం ఉన్నా ఇలా చెప్పాలి. ఓపెన్గా చెప్పినా అనుకో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. దానికి ఏదైనా పరిష్కారం అనేది ఉంటుంది. మన చుట్టాలు ఉంటారు, మొత్తం ఓపెన్ కావాలి. ఓపెన్ అయితేనే కథం ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మనకు వస్తుంది ఖచ్చితంగా. సూసైడ్ చేసుకోవడం అనేది ఆ లెవెల్కి పోవద్దని నేను చెప్తాను ఫ్రెండ్స్. నేను కూడా వీడియోలు కూడా సూసైడ్ వీడియోలు మస్తు పెట్టినా. ఎందుకంటే ఒకవేళ ఏమంటారు నేను పెట్టినా కానీ ఏమంటారు దాన్ని ప్రాక్టికల్గా నేను దాన్ని అజ్జయ్య అసలుకే మా పరిస్థితి ఏంది తెలియాలని చెప్పేసి సూసైడ్ ఇట్లా పరిస్థితి కోసం అంటే సిచ్యువేషన్ తెలవాలని చెప్పేసి ఆ టైంకు అట్లా అనిపించినప్పుడు అట్లా వీడియో చేసి పెట్టినా కానీ దాన్ని నేను ఎంకరేజ్ చెయ్య ఏమంటారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నాకు బాధలలో ఉన్నా నేనేం చేస్తా, మా భార్య ఉంది, మా పిల్లలు, మా అత్తమామలు ఉన్నారు, నాకు మా అమ్మ నాన్న ఉన్నారు. అలాగే చెప్తా ఒక సంవత్సరం ఇట్లా ఉండరే నేను ఏదో పని చేసుకుంటా ఇది సంగతి అని చెప్పేసి పోతా. కథ అప్పులు పెద్ద అప్పులు కాదు, మనం సంపాదిస్తే వచ్చే పైసలే, మనం తీరే అప్పులే, అన్నీ మన చేతులు ఉన్న పనులే. దానికోసం మనం మన జీవితాలను ఇప్పుడు గన్మెన్ ఉన్నాడు, ఆయన చేసిన తప్పుకు ఆయన భార్య పిల్లలు కూడా బలైపోయినట్టే కదా ఇక్కడ. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఉండొచ్చు, కాకపోతే నేను కూడా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను కాబట్టి నేను చెప్తాను. సూసైడ్ అనేది థాట్ అందరికీ వస్తుంది. ఈ సూసైడ్ థాట్ నాకు ఎప్పటి నుంచి మా అన్న చనిపోయినప్పటి నుంచి ఉన్నాయి థాట్ నాకు అది. కానీ ఎప్పుడు నేను దాన్ని అట్లా వచ్చినా కానీ నేను ప్రాక్టికల్గా దాని దగ్గరికి పోలే, అసలు కింతార కూడా దాని దగ్గరికి పోలే. ఎన్నో రకాలుగా చనిపోయే సిచ్యువేషన్లు వచ్చినాయి, ఎప్పుడు నేను దాన్ని ఆచరణలోకి తీసుకోలే. ఏమంటారు నేను ఎప్పుడు పబ్లిక్లో నాకు ఎప్పుడైతే నాకు అనిపించిందో బండి తీసుకొని ఒక 20-30 కిలోమీటర్లు ఎక్కడికో పోయి మంచిగా తెలియని వాళ్ళతో మాట్లాడతా ఫ్రెండ్స్. నేను తెలియని అవనే చెప్పు నాకు ఊళ్ళో తెలియదు, కాకపోతే ముసలోళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళతో పోయి ముచ్చట్లు పెడతా. నేను ఫస్టే చెప్తా గిట్లనే పరిస్థితి, అందుకే ఇట్లా బయట తిరిగినాక వచ్చిన అని చెప్పి నా సిచ్యువేషన్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఏ బిడ్డ నువ్వు గిది కదా అని మంచిగా మాట్లాడతారు ఒక్కొక్కరు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు దిల్సుకు నేను అంబర్పేటలో ఉంటా, అటు పోతే శంషాబాద్ కుంట్లూరు రోడ్ ఎటో ఉంటుంది అది, అటు పోతే ముసలోళ్ళు వెళ్తారు. నాకు మైండ్ బ్లాక్ అయ్యి ఒక్కొక్కటి ఈ సిటీ అవుట్స్కట్టే పోతా. మన పల్లెటూళ్ళలో మనుషులు ఎట్లుంటారు ఫ్రెండ్స్, సిటీ అవుట్స్కట్ట పోతే నాకు మళ్ళీ గొర్రెలు మెప్పుకోవడానికో దానికో దీనికో వస్తారు. ఇక వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టి మెల్లగా 3-4 వరకు మళ్ళీ ఇంటికి వస్తాను నేను. నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడితే. ఇక వాళ్ళు పెద్దోళ్ళు కదా చెప్తా అంటే ఇక వాళ్ళు కూడా మంచిగా ధైర్యం చెప్తారు. అట్లా కాదు బిడ్డ, ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేయి గట్లా చేయి, బాధపడకు. ఇక టైం అట్లా వచ్చినప్పుడు ఇక మీ అన్న టైం గారికి అనుకోవాలని మస్తు రకాలుగా మస్తు ధైర్యం చెప్పిన వాళ్ళు
మస్తు ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేనేందంటే నాకు ఎప్పుడూ అర్థమైపోయింది, నా గుండెలో దాచుకోవద్దు ఏ విషయం ఉన్నా అని చెప్పేసి నాకు ఎప్పుడూ అర్థమైపోయింది. నేను ఓపెన్ అయిపోయినా. కానీ ఈయనేం చేసిండంటే మన మీదికి వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ కావాలి. నేను ఎవరికైనా ఈ వీడియో ఇష్టంలో చెప్తాను ఫ్రెండ్స్, పాపం టూ మచ్ అది. గన్నుతోని వాళ్ళ పిల్లల్ని కాల్చి చంపడం అనేది టూ మచ్. ఏమంటారు అసలు అట్లా ఎందుకు జరిగింది అనేది మనకు ముంగట న్యూస్లో తెలుస్తుంది, తెలుసుకుందాం. కాకపోతే తొందరపడి మాత్రం ఎన్ని అప్పులున్నా ఏది ఉన్నా కానీ పైసలు ఫ్రెండ్స్, అవి పైసలు దేవుడు ఒక ఏమంటారు ఒక శక్తి ఏమో అంటారు కదా, అట్లా కాదు పైసలు. అవి పైసల విషయంలో మనిషి చనిపోవద్దు అనేదే నా డిసిజన్. పైసల విషయంలో మనం చనిపోవద్దు. ఏదైనా ఉంటే దానికి పరిష్కారం మన పెద్దలల్లా పెట్టినాం అనుకో, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది. లేకపోతే ఊరు మొత్తం కలిసి మనిషికి రూపాయి చేసో ఏదో చేస్తారు. కానీ ఈ చనిపోవడం అనేది అసలు ఎంకరేజ్ చేసే విషయం కాదు. సూసైడ్ అనేది ఎంకరేజ్ చేయదు అసలుకి. నేను అందుకోసమే అని చెప్పేసి నా సిచ్యువేషన్ ఇట్లున్నది, దీని నుంచి నేను ఎట్లా బయట పడతా అనేది అది పబ్లిక్ తెలవాలని చెప్పేసి నేను సూసైడ్ వీడియోలు అనేది పెడుతున్నా ఫ్రెండ్స్. కానీ ఇట్లా చేసుకోవడం దానికి నేను ఎంకరేజ్ అయ్యా ఫ్రెండ్స్. ముంగట వీడియోలలో కూడా మీకు మంచి విషయాలు తెలుస్తాయి. నా విషయాలల్లో నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా అనేది ఇంకా ముంగట వీడియోలలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ భయపడా అట్లా అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చే రకం కూడా కాదు. ఏంది మన సిచ్యువేషన్ బాగాలేదు, మన సిచ్యువేషన్ అట్లున్నప్పుడు దానికి కొంచెం టైం ఇవ్వాలి. అన్నిటికీ కాలమే సమాధానం ఫ్రెండ్స్. ఏదైనా అన్ని కాలమే నిర్ణయిస్తుంది. తొందరపడి మనం ఏది చేసుకోవద్దు. తొందరపడి ఇప్పుడు భార్య పిల్లల ప్రాణాలకు వాళ్ళని చంపే అధికారం మనకెక్కడిది ఫ్రెండ్స్, మనకి ఎక్కడిది. పాపం ఇప్పుడు తల్లి పిల్లలు వాళ్ళు మంచిగా ఉంటారు చిన్నపిల్లల లెక్క. ఏదన్నా మనం సొల్యూషన్ ఎత్తుకాలే కానీ అట్లా ఇక మనకు ఇదే కరెక్ట్ అని చెప్పి చేసుడు అనేది చాలా తప్పు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళన్న ఇబ్బందులుండి, ఆర్థికంగా ఇబ్బందులుండి ఏదన్నా పీకాల కాడికి వచ్చిందంటే మాత్రం మీ తల్లిదండ్రుల కాడ ఓపెన్ గారి, మీ అత్తమ్మ వాళ్ళ కాడ ఓపెన్ గారి, లేకపోతే మీకు ఆ టైం కరెక్ట్ లేకపోతే మీ భార్య పిల్లల్ని మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసేది. నువ్వు మీ ఇంటికి పో, మీ ఫ్రెండ్స్ కాడ ఓపెన్గా, నీకు దగ్గర దోస్తులు ఉంటారు వాళ్ళ దగ్గర ఓపెన్గా, ఎవరితో సంబంధం లేదు, ఎవరితో వాళ్ళు పడితే వాళ్ళతో చెప్పుకొని బాధ. నేనైతే అట్నే చేస్తాను ఫ్రెండ్స్. మంచి వాళ్ళు ఫ్రెండ్స్. నేను ఎక్కడికో పోతా, ఎన్నో మాట్లాడతా, 10 మంది ఇట్లా 3-4 నిల్చొని మనతో మాట్లాడతారు. అట్లాంటివి కూడా నేను వీడియోలు పెడతా. ఇంతకుముందు ఏంటంటే ముసలాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇక నేను కొంచెం ఫ్రీ కావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేది. నేను చూస్తా, అట్లాంటి వీడియోలు కూడా పెడతా. అంటే మనం ఫస్ట్ ఏదైనా మనం బతుకుతేనే ఏదైనా మనం పరిష్కారం చేయగలుగుతాం. సావు అనేది దేనికి పరిష్కారం కాదు. అది మొత్తం ఇంకా ఫుల్ స్టాప్ అన్నట్టుగా. ఒకటే లైఫ్, మళ్ళీ పుడతామా, ఇది ఒకటే లైఫ్, మళ్ళీ పుడతామా లేదా మనకైతే తెలియదు. ఆ ఒక్క లైఫ్లో మనం ఆ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతామనే అర్థం. మనకున్న టాలెంట్కు ఇంకెక్కువ టాలెంట్ యాడ్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లం వచ్చిందంటే మనం అంత పెద్ద ప్రాబ్లంను కూడా మనం సాల్వ్ చేసుకునే రేంజ్లో ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం మనకు దేవుడు ఇస్తాడు అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, తట్టుకోలేని స్థితిలో ఉంటాం. కాకపోతే దానికి పరిష్కారం ఓపెన్ కావాలి, అందరితో చెప్పుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఏది ఉన్నా మనకు పోలీసులు ఉన్నారు, సైబర్ క్రైమ్ ఉంది, లాయర్లు ఉన్నారు. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏదో ఒక ఫస్ట్ పోలీస్ కేసు పెట్టాలి, లేకపోతే లాయర్ దగ్గరికి పోవాలి, లేకపోతే సైబర్ క్రైమ్ అక్కడికి పోవాలి. వీళ్ళు మనకు కరెక్ట్ పరిష్కారం అయితే ఇవ్వగలుగుతారు. మన తోడు ఉంటారు. మనకు ప్రెషర్ రాకుండా చూసుకుంటారు, మనకు టెన్షన్ లేకుండా చూసుకుంటారు. మన ఫ్యామిలీతోని మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనల్ని కాపాడడానికి ఉంటారు వాళ్ళు. ఎవరైనా కానీ అటువంటి పనులు చేయొద్దు. అంతే ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఎవరు అటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకొని ప్రాణాలు బలి తీసుకోవద్దు, ప్రాణాలు తీసుకోవద్దనే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇక ఆయనే పాపం ఎటువంటి సిచ్యువేషన్లో చనిపోయిండో కానీ చాలా బాధాకరం. గన్మెన్, ఒక కలెక్టర్ గన్మెన్ అంటే ఎంత దిమాగ్తో ఉండాలి, ఎంత నాక్తో ఉండాలి. అటువంటి పర్సన్ చనిపోవడం అనేది చాలా చాలా పెయిన్ఫుల్ విషయం. అది ఎవరైతే అట్లా చేసుకోకూడదు ఫ్రెండ్స్. మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేనికైనా
మనం టైం అడిగితే టైం ఇస్తారు. ఎవ్వరితోనే ఇబ్బంది లేకుండా మనం చేసుకోవాలంటే ఫస్ట్ లాయర్ని కలవాలి, పోలీస్ కేసు పెట్టాలి. ఇట్లాంటివి చేసుకుంటే మనకు కొంత టైం దొరుకుతుంది. అప్పులోళ్ళు అయినా బ్యాంకులలో అయినా ఎవరైనా కానీ మనల్ని ప్రెజర్ అనేది తీసుకురాకుండా వీళ్ళు చూసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తా. ఎవరైతే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది నా వీడియో. ఆయనలాగా తొందరపడి ఫ్యామిలీని చంపుకోవద్దు, అసలు కష్టం. అది కరెక్ట్ కాదు. అది చేసిన తప్పు గన్మెన్ ఆయనే, బలైంది వాళ్ళ భార్య పిల్లలు. ఎంతవరకు ఈ వీడియోలో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. నరేష్ ఆయన పేరు, ఆ గన్మెన్ పేరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అప్పటిదాకా బాయ్.